హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇయర్లీ వన్స్ సమ్మర్లో మాత్రమే ఇది తినగలం. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇది జీడి మామిడికాయలు అంటారండి. చూడండి, ఇవి సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి. ఇందులోంచే మనం వాడుకునే జీడిపప్పు ఇందులోంచే వస్తాయండి. ఆ జీడిపప్పు అయితే ఇయర్ మొత్తం ఎప్పుడైనా తినొచ్చు. ఇవి మాత్రం ఓన్లీ సమ్మర్లో మాత్రమే వస్తాయి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే, కానీ కొంచెం మనం టైం తీసుకుని ఎలా వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. అవి ముందుగా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మేము ఇక్కడ చాకుతో అవన్నీ తీసి వాటర్లో నానబెట్టి తర్వాత దానికి ఉన్న పొప్పరు తీసుకోవాలి. ఈ జీడి మామిడికాయలు మీరు ఎప్పుడైనా చూసారా? మీకు తెలుసా లేదనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవి ఇంతకుముందు అంతలా అందరికీ దొరికేవి కావు. ఇప్పుడు మార్కెట్లో కూడా వీటిని అమ్ముతున్నారు. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేమన్నా కూడా క్లీన్ చేసి ఇస్తున్నారు. ఇది మటన్తో కానీ, చికెన్తో కానీ, ప్రాన్స్తో కానీ, ఎగ్తో కానీ గుత్తిగా వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆ కాయలు అలా కట్ చేసి అందులో ఉన్న పప్పు తీసి దాన్ని తొక్కవలుసుకోవాలి. చూడండి, శనగపిండి తీసుకుని కొంచెం దీనికి జీడు ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. పచ్చివి కదండి, అందుకని శనగపిండి వేసుకుని అందులో బాగా కడుక్కోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కడుక్కోవాలి. ఇలా శనగపిండి వేసుకుని ఒక్కొక్కరు ఒక్కో టైప్లో దీన్ని క్లీన్ చేస్తారు. కానీ ఈ మెథడ్ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్లీన్గా కూడా ఇవన్నీ క్లీన్ అవుతాయి. చూడండి, మరలా ఇంకోసారి ఇలా జీడిపప్పు అంతా ఒక దాంట్లో వేసుకుని అందులో శనగపిండి వేసుకుని ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకుని వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ అయినా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, అలా వాష్ చేసుకుంటే ఎంత నీట్గా అయ్యాయో. ఇలా క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, పచ్చి జీడిపప్పు రెడీ. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అంతా క్లియర్గా చూపించాను. చూడండి, ఇది కూడా మనం నార్మల్గా వండుకుంటాం కదా, అంతే అండి. ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటే మిగిలిందంతా సేమ్ ఉంటుంది. కానీ నా స్టైల్లో ఎలా ఉండేనన్నది వీడియోలో చూపించాను. చూడండి, మటన్ తీసుకుని వాష్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని ముందుగా బాయిల్ చేసి ఉంచుకోవాలండి. ఒక్కొక్కరు కలిపి ఒకేసారి వండుతారు. అలా వండినప్పుడు ఏమవుతుందంటే ఉడకకపోవడం, లేకపోతే జీడిపప్పు బాగా ఎక్కువగా ఉడికి స్మాష్ అవ్వడం అలా అవుతుంది. సో ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అదిగోండి, క్లీన్ అయిన జీడిపప్పు. ఇది
మామూలు రెగ్యులర్ జీడిపప్పు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ముందు మటన్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగం ఇవన్నీ వేసుకుని ఫ్రెష్గా ఇలా నూరుకుని ఉంచుకోవాలండి. ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది మనం బయట పొడులు వేసే కన్నా. ఇదిగోండి ఉడికించుకున్న మటన్ ఇలా ఉడికింది, అది పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ముందుగా కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నూరుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా అందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న పచ్చి జీడిపప్పు అందులో వేసుకోవాలి. అందులో వేసుకుని ఒక్కసారిగా కలుపుకుని అందులో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుని అవి ముక్కలు ఇవన్నీ ములిగే వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని అది ఇంకే వరకు మగ్గనివ్వాలి. చూడండి ఉడుకుతుంది. ఇది దగ్గర పడేంత వరకు అలా ఉడకనివ్వాలి. ఈ కర్రీ రియల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా చెప్పండి. అంతే అండి, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వస్తాయి. Thank you for watching.